పచ్చపన్నాగంలో మరో కుట్ర బయటపడింది. టీడీపీ అభ్యర్థి అనుచరుణ్ణి హత్య చేసి ఆ నెపాన్ని వైఎస్ఆర్సీపీకి పైన వేయాలన్న కుట్రను పోలీసులు భగ్నం చేశారు. గుంటూరులో టీడీపీ నేతలు వేసిన స్కెచ్ చివరి క్షణంలో గుట్టురట్టు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతకీ ఎవరా టీడీపీ నేత, ఎవరి హత్యకు స్కెచ్ గీశారు? గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అనుచరుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర అలజడి రేపుతోంది. ఎరపతినేని ప్రధాన అనుచరుడు ముప్పన వెంకటేశ్వర్లను హత్య చేయడానికి మరో ఇద్దరు అనుచరులు వేసిన స్కెచ్ ను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు వారి నుంచి 3 తుపాకీలు, 5 సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఎరపతినేని నామినేషన్ ఊరేగింపులో వెంకటేశ్వర్లను హతమార్చడానికి ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు వెనక చేతులు కట్టుకుని నిల్చున్న వీరి పేర్లు నల్లబోతుల శ్రీనివాసరావు, వడ్లమూడి శివకృష్ణ చౌదరి, పూర్ణచంద్రరావులు. వీరంతా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు ప్రధాన అనుచరులు. అధికారంలోకి వచ్చాక భారీ స్థాయిలో గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని తన అనుచరులతో భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా ఎరపతినేని అనుచరులు నల్లబోతుల శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లకు మధ్య మైనింగ్ వ్యవహారంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో ఎలాగైనా సరే ముప్పన వెంకటేశ్వర్లను హతమార్చాలని శ్రీనివాసరావు ప్లాన్ చేశాడు. అయితే ఈ హత్య ఎరపతినేని నామినేషన్ వేసే సమయంలో చేస్తే అడ్డు తొలగించుకోవడంతో పాటు ఎరపతినేనికి సానుభూతి వస్తుందని భావించారు. ఇంకేముంది, ప్లాన్ రెడీ కాగానే శ్రీనివాసరావు మరో ఇద్దరిని కలుపుకుని 3 తుపాకులతో రంగంలోకి దిగారు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. ముందే ఈ సమాచారం పోలీసులకు అందింది. దీంతో వలపన్ని ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి 3 తుపాకులు, 14 రౌండ్ల బుల్లెట్లు, 5 సెల్ ఫోన్లు, స్కోడా కారు, ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఓ భూమికి సంబంధించిన వివాదమే మర్డర్ ప్లాన్ కు కారణమని పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాసరావుకి ఈ ముప్పన వెంకటేశ్వర్కి అంతకు మునుపు ఒక భూ తగాదా ఉంది. ఒక 9 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో ఇతను ముప్పన వెంకటేశ్వరరావు తనను మోసం చేసేదని భావించి ఇతను చంపాలనుకున్నాడు. ముప్పన వెంకటేశ్వరం చంపాలనుకున్నాడు నల్లబోతుల శ్రీనివాసరావు. శివకృష్ణ అనే అతను అంతకు మునుపు ఇతను ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, తద్వారా ఆ మహిళని ఇబ్బంది పెట్టే క్రమంలో ఆ మహిళ ఒక 2 సంవత్సరాల క్రితం ఒక పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. ముప్పన వెంకటేశ్వరరావు అనే అతను ఆమెకు సహకరించాడు, అదేవిధంగా తనను చంపడానికి ప్రయత్నించాడని ఒక అపోహతో ఈ యొక్క శివకృష్ణ, నల్లబోతుల శ్రీనివాసరావు ఇద్దరు కూడా ఒక పథకాన్ని రచించి ఈ కుట్రకు తెరలేపారు. పల్నాడులో గత కొంతకాలంగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వల్ల ఎరపతినేని శ్రీనివాసరావుతో పాటు ఆయన అనుచరులు కూడా కోట్ల రూపాయలు మూట కట్టుకున్నారు. దీంతో వారి విలాసాలకు కొదవ లేకుండా పోయింది. భూములు కొనుగోలు దగ్గర నుంచి మహిళలతో సంబంధాల వరకు ఏది వదలకుండా వ్యవహారాలు నడిపారు. ఇప్పుడు ఈ విలాసాలు, అక్రమ సంపాదనే ఆధిపత్య పోరుకు, ఈ హత్యాయత్నాలకు దారితీశాయి.